أعوذ بالله من الشيطان الرجيم నేను శపించబడిన బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేపు. ومن يهد الله فهو المهتد ومن يضلل فلن تجد لهم أولياء من دونه ونحشرهم يوم القيامة على وجوههم عميا وبكما وصما مأواهم جهنم كلما خبت زدناهم سعيرا. మరియు ఎవడికి అల్లాహ్ మార్గదర్శకత్వం చేస్తాడో అతడే సన్మార్గం పొందుతాడు. మరియు ఎవడిని ఆయన మార్గభ్రష్టత్వంలో పడనిస్తాడో వాడికి ఆయన తప్ప ఇతరులనెవ్వరినీ నీవు సంరక్షకులుగా పొందలేవు. మరియు వారిని మేము పునరుత్థాన దినమున గ్రుడ్డివారుగా, మూగవారుగా మరియు చెవిటివారుగా చేసి వారి ముఖాల మీద బోర్లా పడవేసి లాగుతూ ప్రోగు చేస్తాము. వారి ఆశ్రయం నరకమే. అది చల్లారినప్పుడల్లా మేము వారికై అగ్ని జ్వాలను తీవ్రం చేస్తాము. ذلك جزاؤهم بأنهم كفروا بآياتنا وقالوا أئذا كنا عظاما ورفاتا أئنا لمبعوثون خلقا جديدا. అదే వారి ప్రతిఫలం. ఎందుకంటే వాస్తవానికి వారు మా సూచనలను తిరస్కరించారు మరియు అన్నారు, ఏమి మేము ఎముకలుగా పొడిగా మారిపోయిన తరువాత కూడా సరికొత్త సృష్టిగా మళ్లీ లేపబడతామా? أولم يروا أن الله الذي خلق السماوات والأرض قادر على أن يخلق مثلهم وجعل لهم أجلا لا ريب فيه فأبى الظالمون إلا كفورا. ఏమి వారు చూడటం లేదా, ఎరుగరా? నిశ్చయంగా అల్లాహయే ఆకాశాలను మరియు భూమిని సృష్టించిన వాడని మరియు వారి వంటి వారిని సృష్టించగల సమర్థుడని మరియు ఆయనే వారి కొరకు ఒక నిర్ణీత సమయాన్ని నియమించాడని, దానిని ఆ సమయాన్ని గురించి ఎలాంటి సందేహం లేదని. అయినా ఈ దుర్మార్గులు మొండిగా సత్యాన్ని తిరస్కరించటానికే పూనుకున్నారు.